హలో ఎవరివన్, దిస్ ఇస్ సుమన్ దేవరపల్లి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ దేవరపల్లి యూట్యూబ్ ఛానల్. సో నేను ఈ రోజు నుంచి ట్రెండింగ్ టాపిక్స్ మీద కానీ ఏవైతే బయట సొసైటీలో జరుగుతున్నాయో వాటి గురించి మాట్లాడదాం. ఒక చిన్న పాడ్కాస్ట్ సిరీస్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. బికాస్ సబ్స్క్రైబర్స్ 1K దగ్గరే దే హ్యాడ్ బీన్ స్టాప్డ్ అనమాట. సో ఛానల్ గ్రో అయితే మీకు కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు కూడా బాగుంటుంది. సో మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. సో ఇది మీరు చూడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి, నిన్న నైట్ జరిగిన ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ ఫైనల్స్ జరిగింది. అది మనందరికీ తెలుసు. గుజరాత్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. సో ఇదంతా పక్కన పెడితే వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ దిస్ అనేది ఏంటంటే, యాక్చువల్లీ ఆర్సీబీ అనే టీంని విరాట్ కోహ్లీ 18 years బ్యాక్ నుంచి సమ్వేర్ అరౌండ్ 2008 or 2009 అప్పటి నుంచి హీస్ లీడింగ్ ది టీమ్ యాజ్ ఎ కెప్టెన్. అండ్ అప్పటి నుంచి ఆర్సీబీకి కప్పు రాలేదు. చాలా ట్రోల్స్ వచ్చాయి సోషల్ మీడియాలో, వి నో దట్. బట్ ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే హ్యూమానిటీ, సేవ్ హ్యూమానిటీ. వాట్ మేక్ సెన్స్? ఇప్పుడు దట్స్ ఎ స్పోర్ట్. సో దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. అంతేగాని హ్యూమానిటీ ఆ టీంకి లేదు, దీనికి లేదు, వాట్స్ ఆల్ దిస్ నాన్ సెన్స్, అది నాకు అర్థం కావట్లేదు. అండ్ ఆల్సో అది స్పోర్ట్లో తీసుకున్నప్పుడు వాళ్ళు బాగా ఆడితే దే డిజర్వ్ ది కప్. సో ఇప్పుడు పంజాబ్ కూడా ఇఫ్ దే ప్లేడ్ వెల్ దే వుడ్ హ్యావ్ వాళ్ళు కూడా కప్ వచ్చేది కదా. సో ఆ పర్స్పెక్టివ్లో చూడాలి. కానీ ఆర్సీబీ గెలవకూడదు, ఆర్సీబీ వర్సెస్ మిగతా టీమ్స్, దానికి వై షుడ్ బి టార్గెట్ సపరేట్ టీమ్? ఫ్యాన్ బేస్ అంటారా? ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్, ఎవ్రీ హీరో, ఎవ్రీ పొలిటీషియన్ ఆర్ ఎవ్రీ పాపులర్ పర్సనాలిటీ విల్ హ్యావ్ ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ని పట్టుకొని మనం ఒక పర్సన్ని, ఒక ఫ్రాంచైజ్ని, ఒక టీమ్ని, దేన్ని మనం జడ్జ్ చేసి మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆర్సీబీని జస్ట్ అదొక స్పోర్ట్. ఆ స్పోర్ట్లో అదొక టీమ్ లాగే చూడాలి. కానీ విరాట్ కోహ్లీకి ఎగెనిస్ట్గా కానీ, ఆర్సీబీకి ఎగెనిస్ట్గా కానీ వీ షుడ్ నాట్ టాక్. అండ్ ఈరోజు జరిగిన స్టాంపేడ్ గురించి మాట్లాడుకుంటే, చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ వచ్చేసి 30,000, బట్ పీపుల్ అకామిడేట్ అయింది అక్కడ 2 to 3 lakhs పీపుల్ వచ్చారు. బికాస్ ఆ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది. వీ నో దట్. కప్పు కూడా ఒక 18 years తర్వాత గెలిచారు. సో ఆ ఫీల్ ఉంటుంది ఫ్యాన్స్కి. తప్పకుండా వాళ్ళకి చూడాలి, ఆ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళకి ఉంటుంది. సో అక్కడ స్టాంపేడ్ జరిగింది. దీనికి ఆర్సీబీ మీ కప్పు కొట్టింది, మీరు ఫ్యాన్స్ అందరూ ఇలా చేశారు అని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, దిస్ ఇస్ ఆల్ వాట్ వి కాల్ నాన్ సెన్స్. అసలు ఒకప్పుడు అల్లు అర్జున్ విషయంలో జరిగినప్పుడు కూడా ఇలాగే అన్నారు. హౌ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్స్ ద డ్యామేజ్ ఆర్ లాస్ బీన్ హ్యాపెన్. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఆ రోజు డైరెక్ట్గా ఆయన దానికి ఏమంటారు, వాట్ వి కాల్, డైరెక్ట్గా రీజన్ కాదు. అండ్ ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ అండ్ ఆర్సీబీ విజయం దీనికి డైరెక్ట్గా ఇది అవ్వదు. బికాస్ పీపుల్కి ఉండాలి. విరాట్ కోహ్లీ ఫోన్ చేసి మనకి ఏమి రా, నన్ను చూడని రమ్మన్నాడు కదా. నీకు టైం ఉండాలి. నువ్వు మీ ఫ్యామిలీతో నువ్వు ఆ క్రౌడ్లో ఉండగలవో లేదో చూసుకోవాలి. బికాస్ మనం పెద్దోళ్ళం కదా. మనం ఒక క్రౌడ్లో ఉన్నప్పుడు మనం నిలబడగలమా లేదా, చిన్నపిల్లల్ని పట్టుకెళ్ళచ్చా వద్దా? బికాస్ మెనీ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. యూత్ కొంచెం తెలుసుకోవాలి బ్రో. బికాస్ నువ్వే నిలబడలేనప్పుడు చిన్నపిల్ల ఎలా నుంచి ఉంటుంది ఆ క్రౌడ్లో? అది ఆలోచించరే. మీ కామన్ సెన్స్తో మాట్లాడరే. విరాట్ కోహ్లీ వల్ల అయింది, ఆర్సీబీ వల్ల అయింది, పోలీసుల వైఫల్యం వల్ల జరిగింది. వాట్ దిస్ నాన్ సెన్స్ బ్రో? సో నేనేమంటున్నా అంటే, మనం కరెక్ట్గా ఉన్నప్పుడు సిస్టమ్ని పాయింట్అవుట్ చేయండి. ఇఫ్ వీఆర్ నాట్ రైట్, వీ షుడెంట్ క్వశ్చన్ ఎనీ వన్. మనకు ఆ రైట్ కూడా లేదు. ఒక సిస్టమ్ని కానీ, ఒక పర్సనాలిటీని కానీ మనం ఎవరిని అనలేం. నువ్వు మైండ్ సెట్ సరిగ్గా పెట్టుకో. నీకు సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు టీవీలో చూడు బ్రో. టీవీలో ఇస్ ది సేమ్ విరాట్ కోహ్లీ, ది సేమ్ కప్. కలవచ్చు. ఆయన ఎప్పుడన్నా పర్సనల్ మీట్స్ పెట్టుకున్నప్పుడు, ఫ్యాన్ మీట్స్ అలాంటివి పెడితే యూ క్యాన్. బట్ ఇంత క్రౌడ్లో ఫ్యామిలీస్ని తీసుకెళ్ళి వాళ్ళు స్టాంపేడ్లో ఇలా చనిపోయారు. ఇట్స్ రియల్లీ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ యాక్చువల్లీ. కానీ మనం జాగ్రత్తగా ఉంటే అది మంచిది. అంతేగాని వీ షుడ్ంట్ బ్లేమ్ ఎనీ వన్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ప్రెజెంట్ ఆర్సీబీ కాంట్రవర్సీ. సో నాకు అనిపించింది అయితే ఇది. సో మనం అటెంటివ్గా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే అంతా బాగుంటుంది. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం సుమన్ దేవరపల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఇంకా మంచిగా ఇంకా రీల్స్ ఫామ్లో కానీ యూట్యూబ్ వీడియోస్లోనే ఇంకా పెడుతూనే ఉంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.